గారి ఫోటోతో పాటు భూపేన్ హజారికా ఫోటో పెడతారు అక్కడ. అది అక్కడున్న ప్రభుత్వానికి ఇచ్చే వాల్యూ, అది ప్రజలిచ్చిన వాల్యూ. అలా ఇక్కడ ఏ కాకతీయ అవార్డో, ఏ 1000 స్తంభాలు కూడా అవార్డో కాకుండా గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. మై ఫ్రెండ్స్, ఇక నాకు కాంతారావు గారు అవార్డు ఇచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నై రాజధానిగా ఉన్నప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ దగ్గర ఉండడం వల్ల చాలా మంది అక్కడున్న కళాకారులు పాఠశాలలోకి వచ్చారు. తెలంగాణ దూరం ఉండడం వల్ల అంతగా రాలేదు. కానీ కొద్దిమంది వచ్చారు. అందులో నెంబర్ 1 కాంతారావు గారు, ఓ ప్రభాకర్ రెడ్డి గారు, ఓ త్యాగరాజు గారు. లైక్ దట్. వాట్ ఈస్ కాంతారావు గారు? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత 3వ హీరో. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ డిఎన్టీ అన్న మహానటుడు, తెలంగాణ గడ్డ బిడ్డ తాడేపల్లి లక్ష్మీ కాంతారావు. తెలంగాణ బిడ్డ ఆయన, అంత గొప్పవాడైనా. ఒక జానపద హీరో, ఒక ఎంజీఆర్, తెలుగు ఎంజీఆర్. 1-2 కత్తి కాంతారావు అంటే మామూలు విషయమా? ఓ లక్ష్మణుడు వేసిన, నారదుడు వేసిన, రామారావు గారి తర్వాత అన్ని వేషాలు వేసిన, ఒప్పించి మెప్పించిన మహానటుడు కాంతారావు గారు. అలాంటి కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చి నాకు జన్మ ధన్యం చేశారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలు మీ అందరికీ. నమస్కారం అండి. నమస్కారం సార్. అయ్యా, ఈ దశలో నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దర్ పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీ దండం పెడతాం సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ మూర్తి గారు.